కల్పన చాలా మంచి అమ్మాయి. తను రాజు అనే అబ్బాయిని చాలా గాఢంగా ప్రేమించింది. కల్పన రాజు తప్ప ఇంకెవ్వరిని ఇష్టపడేది కాదు. కానీ రాజు కల్పనని మోసం చేస్తాడు. అయితే కల్పనకి ఆ విషయం తెలియకుండా రాజుని చాలా పిచ్చిగా ప్రేమించింది. అయితే కల్పన రాజుతోనే ఉండేది. ఎప్పుడూ రాజు గురించే ఆలోచించేది. రాజు 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 అన్నీ రాజు రాజు అని పిలిచేది. రాజు ఎక్కడుంటే కల్పన అక్కడ ఉండేది. అయితే కల్పనకి రాజు మోసం చేస్తున్నాడని తెలిసి, రాజు పెళ్ళి వేరే అమ్మాయితో జరుగుతుందని తెలిసి కల్పన గుండె పగిలిపోయింది. కల్పన ఆ రోజే ఉరివేసుకొని చనిపోయింది. అయితే రాజు కల్పన చనిపోయిందని విషయం తెలిసినా కూడా అక్కడికి రాలేదు. కల్పన తల్లిదండ్రులు బోరున ఏడ్చారు. కల్పన చనిపోయిన తర్వాత తన యొక్క వస్తువులు అన్నీ తీసుకువెళ్ళి తన సమాధి వద్ద వేశారు. అయితే కానీ తనకి ఇష్టమైన బ్యాగ్ మాత్రం తన ఇంట్లోనే ఉండిపోయింది. అయితే ఆ విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియదు. ఆ బ్యాగ్ మాత్రం అక్కడే ఉంది. అయితే ఒకరోజు రాత్రి కల్పన తన అన్నయ్య కలలోకి వచ్చి, అన్నయ్య, నా బ్యాగ్ అక్కడే ఉండిపోయింది. నా బ్యాగ్ తీసుకువచ్చి నా సమాధి దగ్గర పెట్టు అని చెప్పింది. వాళ్ళ అన్నయ్య తన భయంకరమైన రూపాన్ని చూసి భయపడి దబ్బుక్కున లేచి చూశాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. మరుసటి రోజు కల్పన బ్యాగ్ తీసుకువెళ్ళి సమాధి వద్ద పెట్టేశాడు వాళ్ళ అన్నయ్య. తను ఎంతో బాధతో ఏడుస్తూ ఉన్నాడు. ఒక్కొక్కసారి తను పిల్లి రూపంలో, మేక రూపంలో కనిపించేది. తన బ్యాగ్ అక్కడ పెట్టినందుకు తను సంతోషంగానే ఉంది. అయితే తను చనిపోయిందని వాళ్ళ ఇల్లు 1 సంవత్సరం విడిచిపెట్టి వెళ్ళారు. అక్కడ విడిచిపెట్టిన ఇంట్లో నుండి ఎన్నెన్నో శబ్దాలు వచ్చేవి. ఆ యొక్క గల్లీలో మొత్తం శబ్దాలు, చప్పుళ్ళు, ఏవేవో ఏడుపు చప్పుళ్ళు అన్నీ వచ్చేవి. తన ఆత్మ శాంతించలేదు. రాజుపైనే ఉంది. అయితే ఒకరోజు రాజు గొంతుపై కూర్చొని అటూ ఇటూ కదలకుండా చేసింది. అయితే మరుసటి 1 సంవత్సరం తర్వాత తనకి శాంతి పూజ జరిగింది.